నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో ఏపీ ఈపీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ జి అబ్రహం ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక సమస్యలపై దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసనలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర కమిటీ జేఏసీ నాయకుల పిలుపు మేరకు తమ ఉద్యమం మరింత కఠినతరం చేస్తామని నిడదవోలు శాఖ జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జేఏసీ కన్వీనర్ నాయుడు చంద్రరావు, జేఏసీ చైర్మన్ గంట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 327 సెక్రటరీ శ్రీ వాసుదాసు, పట్టణ ఏఈ శ్రీనివాస్, పెద్దపాటి సత్యనారాయణ, కేఎల్ఎన్ రాజు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ బహుజన యూనియన్ ప్రెసిడెంట్ మంగవేణి, ట్రెజరర్ సంధ్యాదేవి మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు జరిగిన బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. మరి ఈరోజు ఎందుకు ర్యాలీ చేసామంటే 15/9/25 నుంచి ప్రారంభమైన విద్యుత్ ఉద్యోగుల నిరసన ప్రారంభమైంది. బ్లాక్ బ్యాచెస్ 2 రోజులు విధులకు హాజరవడం జరిగింది విద్యుత్ ఉద్యోగులు. తర్వాత అన్ని సర్కిల్స్ అంటే మన రాజమండ్రి సర్కిల్ దగ్గర నిరాహార దీక్షలు జరిగినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యమాలు చేసినా 15వ తారీఖు నుండి 22 వరకు చేసిన దేనికి కూడా ఏ స్పందన లేదు. దాని గురించి ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమో పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏమిటి ఉద్యోగులు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే, మరి డిఏలు తర్వాత 4 సంవత్సరాలుగా డిఏలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవదిగా నగదు రహిత మెడికల్ పాలసీలు, ఆ మెడికల్ పాలసీ లేక బాధపడుతూ ఉన్నారు. పని భారం అదనపు పోస్టుల మంజూరు కోసం, సమాన పనికి సమాన వేతనం గురించి, కాంట్రాక్ట్ కార్మికులు ఇంపార్టెంట్గా కాంట్రాక్ట్ కార్మికుల గురించి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలుగా వారికి మరి జీతభత్యం సరిగా లేక కుటుంబ ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మేము ఎంతో పోరాడుతూ ఉన్నాం. మరి నేరుగా విద్యుత్ సంస్థలే జీతం ఇవ్వాలని మేము కోరడం జరిగింది. మరి ఇంజనీరింగ్ అర్హత కలిగిన సబ్ ఇంజనీర్ల గురించి కూడా మేము ఎంతగానో పోరాడుతూ ఉన్నాం. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని ఈ యొక్క పోరాటంలో దిగాం. అలాగే అనేక సంస్థలు 12 సంస్థలు 12 మరి పాయింట్స్ ప్రకారం మేము మరి ఈ ఉద్యమంలో పాల్గొన్నాం. అందరూ మరి చాలా విజయవంతంగా పాల్గొన్నారు.
ఈ నిడదవోలు డివిజన్ నుండి అటు నాలజర్ల నుంచి మరి ఇటు కొవ్వూరు వరకు కూడా ఈరోజు బైక్ ర్యాలీ చాలా 300 మంది పైనే మరి బైక్ ర్యాలీ చేసి విజయవంతం చేసాం. అయినా ప్రభుత్వం మరి కుంటుపడుతుంది, మరి ఏ రిప్లై లేదు. అందుచేత రేపు 24 జరగబోయిన జేఏసీ మీటింగ్లో మరి ఏ నిర్ణయం తీసుకొని ఈ యొక్క మరి ఈ ఉద్యమాన్ని ఇంకా మరి ఎక్కువ చేయాలని మేము ఉద్దేశంతో చూస్తున్నాం. మరి ఆ జేఏసీ పిలుపు మేరకు రేపు 24వ తారీఖున వాళ్ళు చెప్పిన విధంగా మేము విద్యుత్ కార్మికులందరం, విద్యుత్ ఉద్యోగులందరూ కూడా మేము ముందుకు వెళ్తామని మనం చేస్తూ ఉన్నాం. మీకు పేరు కంటాసిస్తున్నారండి, జేఏసీ చైర్మన్. ఈరోజు మరి మాకు దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమం చేస్తామండి. 15, 16వ తారీఖులో విధులకు 40 బ్యాడ్జీలు ధరించి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అలాగే 17, 18 సర్కిల్ ఆఫీస్ దగ్గర లంచ్ అవర్ డినోమినేషన్ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తాం. అలాగే మరి 19, 20, 21వ తేదీల్లో సర్కిల్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తాం. అయినా మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. కానీ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించాం, విజయవంతం చేస్తాం. ఈ యొక్క సమస్యలు మరి అన్ని గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన సమస్యలే, కానీ ఎటువంటి ఇబ్బంది లేని సమస్యలు. మా యొక్క డిమాండ్లను ఒకసారి మీకు తెలియపరుస్తాను. నగదు రహిత మెడికల్ పాలసీ అంటే ఈ రోజుని ఏమవుతుందంటే ఫీల్డ్లో రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఏదో సమ్మెక్కి పనిచేయాలంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు, ఒక ఊరికి ఒకటే పీడర్ ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల పీడర్లు ఉండడం వల్ల లైన్ యొక్క క్లియరెన్స్ తక్కువ ఉండడం వల్ల జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా జరిగితే యాక్సిడెంట్ అవుతే ఆ యొక్క కార్మికుడే ఇబ్బంది పడవలసి వస్తుంది. డిపార్ట్మెంట్ల తరఫున ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయమంటే వాళ్ళేమో మా దాంట్లో మీ యొక్క సమస్యకి క్రెడిట్ కార్డు లేదు, అవైలబుల్ లేదు, మీరు మీ అమౌంట్ కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం అని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళని ముందుగా జాయిన్ చేసుకున్నారు, కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక సంస్థలో పనిచేస్తున్నారంటే ఆ యొక్క సంస్థలో ఉన్న మేనేజ్మెంటే సరిగ్గా దీన్ని పట్టించుకోకుండా అనాథుల్లో వదిలేస్తుంటే ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి అనమాట అండి. ఆ యొక్క మెడికల్ పాలసీని నగదు రహిత మెడికల్ పాలసీగా అమలు చేయమని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అవలంబన విధంగా EPF to GPF అది రాష్ట్ర గవర్నమెంట్లో 2004 వరకు ఉంది. కానీ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఇద్దరికి 1999 వరకు ఆపేశారు. మరి ఏదన్నా మేము సమస్య అడిగితే మీరు డిఏలు అడిగితే గవర్నమెంట్ ఏమంటుంది, డిఏలు గవర్నమెంట్తో సమానంగా మీకు ఇస్తామన్నారు. మరి గవర్నమెంట్తో సమానంగా ఇస్తున్నప్పుడు మరి ఇప్పుడున్న GPFని మరి ఎందుకు ఇవ్వడం లేదు? మరి 2024 దాకా ఉంది కాబట్టి మాకు ఇవ్వాలి కదా. అది 2014 వరకు 4 వరకు ఉంది కాబట్టి ఇవ్వాలి కదా, అది ఇవ్వడం లేదు. అది మా యొక్క డిమాండ్. అది ఎందుకంటే న్యాయమైన కోరిక. అది తర్వాత పనిభారానికి తగ్గ అదన పోస్టులు మంజూరు చేయమన్నారు. పరివారానికి అంటే మీరు డిస్ట్రిబ్యూషన్ ఉందంటే గతంలో ఒక 1000 సర్వీసులకి నార్మల్స్ ప్రకారం 1000 సర్వీసులకి ఒక లైన్ మ్యాన్, ఒక ALM, ఒక JLM ఉండేవారు. కానీ ఈ రోజు ఎన్ని వేల సర్వీసులు అయినా ఒక లైన్ మ్యాన్ లేదా 2 లైన్ మ్యాన్ తప్ప ఇంకెవరు ఉండలేదు. అదే చాలా డిస్ట్రిబ్యూషన్లు అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయి. ఒకే లైన్ మ్యాన్ 4 ఊర్లు 5 ఊర్లు చూడాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉందండి. అయినా కానీ గవర్నమెంట్ మాకు ఆలకించలేదు. అలాగే ఎనర్జీ అసిస్టెంట్లు మరి గత ప్రభుత్వంలో మరి ఎనర్జీ అసిస్టెంట్ని సచివాలయం ఉద్యోగులుగా తీసుకున్నారు. వాళ్ళకి జాబ్ చార్ట్ అని అదే ఇచ్చారు. ఇప్పటికీ 6 సంవత్సరాలు సుమారు అయిపోతుంది. కానీ ఫర్దర్గా ప్రమోషన్ అంటూ ఏమీ లేకుండా వాళ్ళని అలాగే గాల్లో వదిలేశారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులు వాళ్ళని ఇప్పటికీ ఎనర్జీ అసిస్టెంట్లో ఉన్నారు. వాళ్ళకి జీతం వచ్చారు కూడా DAలు అవి కూడా పెరగకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా మేము న్యాయమైన కోరిక రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే వీళ్ళలో పోలేని వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం. మరి మాతో పాటు కాంట్రాక్ట్ కూరలు పని చేస్తున్నారు, మేమే పని చేస్తున్నాం, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. మరి వాళ్ళకి కూడా సమానంగా జీతాలు ఇవ్వకుండా 15,000, 20,000 ఇచ్చేసి వాళ్ళని అలా వదిలేస్తున్నారు. అది చాలా అన్యాయం అండి. అందుకని గతంలో కూడా ఈ ఒప్పందం వదులుచుకున్న ఒప్పందమే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది కూడా ఒక డిమాండ్గా ఉందండి. అలాగే కాంట్రాక్ట్ కార్మిక సంస్థలు విద్యుత్ సంస్థలు నేరుగా చేయమన్నారు కాంట్రాక్ట్ కార్మికులండి. ఎందుకంటే వాళ్ళు మాతో సమానంగా చేస్తున్నారు. మేము ఏ పని చేస్తున్నాం వాళ్ళు పని చేస్తున్నాం కదా. అదే మా డిపార్ట్మెంట్లో వాళ్ళని విలీనం చేయాలని కోరుతున్నామండి. అలాగే ఇంజనీరింగ్ అర్హత కలిగిన సబ్ ఇంజనీర్లు ఎంతోమంది ఓఎండంలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్లొమా అయిపోయిన ఉన్నారు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు. వాళ్ళు ఇందులోనే కాకుండా 5 చదువుకి క్యాడర్కి వెళ్ళేలాగా వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించాలని అది కూడా ఒక డిమాండ్గా మేము కోరుతున్నామండి. అలాగే పెండింగ్లో ఉన్న DAలు గతంలో మరి మాకు ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది ఉండేది కాదండి. ఎందుకంటే జనవరి టు జూన్ వరకు జూలై నుంచి
డిసెంబర్ వరకు. కానీ గతంలో ఎలా ఉండేదంటే జనవరిలో రాకపోతే ఫిబ్రవరిలో ఇచ్చేవారు, మార్చిలో ఏరియాతో పాటు మాకు సమానంగా ఇచ్చేసేవారు. కానీ 2 సంవత్సరాల నుంచి డిఏలు పెండింగ్లో పెట్టారు. 2 సంవత్సరాలు 4 డిఏలు పెండింగ్లో పెట్టేశారండి. అది కూడా మరి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు కొత్త పోస్టులు వేరే ఇవ్వాలి. అలాగే మరి ఈ యొక్క మీడియా సమావేశానికి మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. పేరు నాయుడు చంద్రరావు, నిడదవోలు జేఏసీ కన్వీనర్. మరి మా రాష్ట్ర జేఏసీ ఏదైతే అమెండ్మెంట్కి మా పిలుపునిచ్చిందో అది తప్పతపాలుగా మరి ఈ రోజు వరకు కూడా మేము అవి నెరవేరుస్తూ వచ్చాం. ఈ రోజున మహాధరణ కార్యక్రమంలో భాగంగా మన రాజమండ్రి సర్కిల్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కూడా మహార్యాలీగా వెళ్ళి మరి కలెక్టర్ వారిని కలవడం జరిగింది. వారికి మెమోండ్రం సమర్పించి మరి రావడం జరిగింది. మరి మా విద్యుత్ సంస్థలో మరి మెడికల్ సదుపాయం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ రోజున కాళ్ళు ఇరిగిపోయి మంచాన్ని పడి మరి అలాగే మూలనడువులు ఉన్నారు. మరి మా విద్యుత్ సంస్థలో మరి అలాంటి సదుపాయం లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి అలాంటి సదుపాయాన్ని కూడా ఇమ్మని మేము మొదటగా పెట్టడం జరిగింది. మరి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మరి 2004 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ విధి విధానాన్ని మరి రంగులో తొక్కి మరి ఇప్పటి వరకు కూడా మేము ఎన్నోసార్లు దాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం వారికి దృష్టి తీసుకెళ్ళినా కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం శోచనీయం. మన రాష్ట్ర నాయకులు కూడా 58 సార్లు మరి రాష్ట్ర ప్రభుత్వ నాయకులని సంప్రదించడం జరిగింది. వారు పై నాయకత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారికి వరకు కూడా వెళ్లకుండా మరి అడ్డుకొని మరి మా సమస్యలను పైకి తీసుకెళ్లకుండా కూడా కింద మరి నాయకత్వం మరి చిన్నచూపు చూస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి చాలా ఇలాంటి పనిభారానికి తగ్గ యాత్రలు ఇవ్వకపోవడం మరి ఈ రోజున 20-25 సంవత్సరాల మట్టి కాంట్రాక్టు పద్ధతిలో మరి సంస్థలో పనిచేస్తూ మరి మాతో సమానంగా పనిచేసినా కానీ వారికి మరి చేతునివ్వకుండా మరి ఇవాళ చాలని జీతాలతో మరి బతుకుతున్నారంటే మరి చాలా దురదృష్టకరం. ఈ రోజున ఒక సామాన్య మనిషికి 50,000 నెలకి ఆదాయం ఉంటేనే కానీ బతకని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న మన కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఆదుకుంటారని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ నేరుగా విద్యుత్ సంస్థలే మరి జీతాలు ఇవ్వాలని మరి ఎప్పుడో మరి ప్రభుత్వం కూడా ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా అది అమలు చేయకపోవడం శోచనీయం. మరి అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. మరి కారుణ్య నియామకాలలో చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున ఒక ఎంప్లాయీ చనిపోతే కనుక వారి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఇవాళ రోడ్డు పడే అవకాశం ఉంది. మరి వాళ్ళకి సాలిని జీతాలు 15,000, 18,000 కన్సల్టెంట్ పే పెట్టి ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరి మా జిల్లా రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిస్తుందో దానికి మేము అందరం కూడా పనిచేస్తామని, మరి ఈ సంస్థలన్నీ కూడా త్వరగా మా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి మరి అందరూ కూడా సానుకూలంగా మాకు కూడా మా న్యాయం జరుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పవర్ సెక్టార్లో దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత 5-6 దినాలుగా వివిధ దశలలో ఉద్యమానికి మేము చేసినటువంటి కార్యాచరణ ఈరోజు ఏదైతే ఉందో కలెక్టర్ వారికి శాంతి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మా యొక్క సమస్యల మీద అంటే శాంతియుత ర్యాలీ మహాత్మా గాంధీ బాపూజీ ఏదైతే మాట చెప్పాడో శాంతియుతంగా ముందుగా ప్రతిదీ కూడా శాంతియుతంగా వెళ్ళి ఇవ్వాలి. కాబట్టి మేము మా యొక్క ఉద్యమాన్ని ఈరోజు కలెక్టరేట్ వారికి మా యొక్క సమస్యలను ఇచ్చాం. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగి అనేవాడు ప్రతి ఇంట్లో వెలుగుగా ఉంటున్నాడు, కానీ విద్యుత్ ఉద్యోగం తన జీవితం మాత్రం చీకటమైపోతుంది. ఎందుకంటే తను మాత్రం ప్రతి ఒక్కరికి వెలిగిస్తున్నాడు. తన కుటుంబం కానీ తన అవసరాలు కానీ ఏ విధంగా కూడా చిమ్మ చీకటిలోనే జీవితం గడుపుతున్నాడు. ఒక ఉద్యోగిగా తను లైన్ స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఒక లైన్ మ్యాన్ ఏదైనా ఒక స్తంభం ఎక్కి దురదృష్టవత్తు ప్రమాదం జరిగి కింద పడిపోయినప్పుడు తనకు అందాల్సినటువంటి మెడికల్ సదుపాయం ఏదైతే ఉందో అది సామాన్యంగా ఒక రాష్ట్ర ప్రజానీకమైన ఆరోగ్యశ్రీ ద్వారా పొందేటువంటి తనకన్నా తక్కువగా ఇతనికి ఏ హాస్పిటలైజ్డ్ కూడా గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు. ఒకప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి విద్యుత్ ఉద్యోగులు
ఏదైతే ఉన్నారో వాళ్ళు పవర్ అంటే విద్యుత్ ఉద్యోగి అనేవాడు పబ్లిక్ సెక్టర్కి పవర్ హౌస్ లాంటి స్టేట్ గవర్నమెంట్కి బ్రిడ్జ్ లాగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ ఈరోజు తన పిల్లర్స్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో తన హక్కులు ఒక్కొక్క పిల్లర్ ప్రభుత్వం లాగివేస్తుంది. ఇది ఎంత దుర్మార్గమైన హేయమైన చర్య అంటే గత పాలకులు ఏదైతే మనం అనుకుంటున్నామో అనేక మంది అంటే ఒకప్పుడు ముత్యాలు ఏలినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఈరోజు రాళ్లు తినే పరిస్థితులు అయిపోయింది. ఉద్యోగులు అనేక విధమైన ఒడిదుడుకులు అందుకుంటూ తన కష్టాన్ని శ్రమను అన్నిత్యం గవర్నమెంట్కి దారపోస్తూ జరుగుతుంది. అదేవిధంగా ఆన్ పార్ విత్ 2004 జీపీఎఫ్ ఏదైతే అమలు చేస్తున్నారో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో మేము కూడా మీకు అదే ఇస్తాం. పవర్ సెక్టర్లో పవర్ ఉద్యోగస్తులు అంటే రాష్ట్రానికి పవర్ ఎంత ఇంధన శక్తి గల ఉద్యోగులకి మేము కూడా ఇస్తామంటున్నారు. కానీ ఈ రోజు కూడా 25 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆ జీపీఎఫ్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా అమలుకు నోచుకోలేదు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే పక్కవాడు తింటాడు తనకు కూడా అదే వస్తుందని ఆశపడేలాగా దాన్ని తన్నుకుపోయే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తున్నాయి. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఇంతవరకు మేము ఫేస్ చేసాం. ఇక్కడ నుంచి విద్యుత్ పవర్ ఏంటంటే పవర్ బ్రాడ్ టు పవర్ అట్ ద సేమ్ టైం పవర్ డెమాలిష్ ద పవర్. ఏ విధంగా అయితే ప్రజలు పవర్ అనేది ప్రజలు ఎలాగైతే పరిపాలనకి ఇస్తారో ఏదైతే పవర్ సెక్టర్ ఉద్యోగస్తులు పవర్ అనేది ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎంతో దగ్గర రోజులు పడ్డాయని మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మాకు ఎక్కువ కాలం ఉండి మాకు ఏం సాధించినట్టు ఇటువంటి ప్రభుత్వం వల్ల ఉద్యోగుల కన్నీళ్లు తప్ప వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలంటే ప్రభుత్వం మా కోరికలు మన్నించి సత్వరమే న్యాయమైన చర్చలకు పిలిపించాలని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. దశల వారీ కార్యక్రమం గత 6 రోజులుగా జరిగింది. శాంతియుత మార్గంలో కలెక్టర్ వారికి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా సవివరంగా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చాం. ఈ రోజు ఇచ్చాం. ఎందుకంటే అనేక మంది రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యుత్ ఉద్యోగి తన శక్తి మేరకు కలెక్టరేట్ కార్యాలయంకి వెళ్ళాడు. ఒక ఉద్యోగి ఒక ఫీల్డ్లో 1 గంట లేకపోతే పవర్ ఎంత ఇబ్బంది పడుతుందో అయినప్పటికీ తన బాధ్యతను కొన్ని నిమిషాలు విస్మరించి కలెక్టరేట్ తన సమస్యల మీద చెమ్మ చీకట్లో ఉన్న జీవితాన్ని వెలుగుమయం చేసుకోవడానికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరం ఇచ్చాం. గత 2-3 రోజుల్లో రానున్న 2 రోజుల ప్రభుత్వం ఏ విధమైన స్పందన కానీ మాకు ఎటువంటి చర్చలకు ఆహ్వానించకపోతే పవర్ ఉద్యోగి ఏంటో గత ప్రభుత్వంలో ఒకప్పుడు రాష్ట్రాన్ని అంధకారమయం చేయడానికి కూడా మేము వెనుకాడబోమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 3గా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముచ్చటగా మా యొక్క కోరికలు తీర్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.